నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆచరణాత్మక జాతీయవాదం, దేశీయ ఆర్థిక విధానం, రాజీ లేని సైనిక వ్యూహం, ఈ మూడింటి సంక్లిష్టమైన కూర్పు ప్రధాని నరేంద్ర మోదీ. సాంస్కృతిక ఏకసూత్రతను, ఆర్థిక సమతూకాన్ని, మిలిటరీ ఎత్తుగడల్ని ఒకే ఫిరంగిలో కూర్చడం అంత సులభం కాదు. ఆర్థిక మందగమనం వెంటాడుతున్న కాలంలోనే డ్రాగన్ వ్యాప్తి చేసిన వైరస్ అర్థవ్యవస్థ మూలుగుల్ని పీల్చి పిప్పి చేసింది. జనతా కర్ఫ్యూ నుంచి ఆత్మనిర్భర భారత్ వరకు 50 రోజుల పాటు లోకం స్వచ్ఛందంగా బందీ అయిపోయింది. మాస్క్ వేసుకున్న ప్రధాని మోదీ ముసుగు ధరించిన 130 కోట్ల మందితో మాట్లాడడం మినహా భూగోళం కాలు కదపలేదు. చిల్లి గవ్వ కోసం దేబిరించింది పేద జనం. శాస్త్ర ప్రగతికి, సాంకేతిక ఆవిష్కరణలకు, వైద్య విజ్ఞానానికి ఉన్న పరిధులు, పరిమితులను అర్ధక్రిమి అత్యంత క్రూరంగా బట్టబయలు చేసింది. ప్రపంచీకరణ భ్రమ వీగిపోయింది. అగ్రరాజ్యాలు సైతం అల్పప్రాణులైన ఉదంతం కళ్ల ముందే కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలోనే భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర్ భారత్ను దేశ పౌరులకు పరిచయం చేశారు. ఒడ్డుకు చేర్చే ఓదార్పు ఉందని ప్రకటించారు. 40 ఏళ్ల బీజేపీ చరిత్రలో, అర్ధశతాబ్దపు మోదీ రాజకీయ సామాజిక జీవితంలో, 6 ఏళ్ల ప్రధాని ప్రయాణంలో ఇంతటి విపత్తును ఎప్పుడూ చూడలేదు. ఇంత సాహసాన్ని ఏ రాజకీయ సంస్థ ప్రకటించిన దాఖలా లేదు. ఇంతకు మోదీ ఆర్థిక వ్యూహం మూలాలేంటి? సైనిక సాహసం వెనక ఉన్న ధైర్యం ఎక్కడిది? మోదీ ఆచరణాత్మక జాతీయవాదం ఏమంటోంది? ప్రాక్టికల్ నేషనలిజం అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగదీస్తోంది. దీని ధాటికి గత 40 రోజుల లాక్డౌన్ పీరియడ్లో స్థూల దేశీయోత్పత్తి జీడిపి పరంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు $320 బిలియన్, అంటే 24 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన రోజుకు $800 కోట్ల, అంటే 60,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. లాక్డౌన్ ప్రభావం ట్రావెల్, మొబిలిటీ రంగాలపై తీవ్రంగా ఉందని, ఆర్థిక స్థితి గణనీయంగా క్షీణించిందని డేటా ల్యాబ్స్ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం కూడా కరోనా కాటుతో తల్లడిల్లుతున్నాయి. ఈ రంగంలోని అనేక చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని పరిశ్రమలు అతి తక్కువ మంది కార్మికులతో పనిచేస్తున్నాయి. ఫలితంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఆదాయానికి భారీగా గండిపడినట్లు కోవిడ్-19 స్టార్టప్ ఇంపాక్ట్ నివేదిక పేర్కొంది. మరికొన్ని రంగాల్లోనూ కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగించగా, సరఫరాల వ్యవస్థలో ఏర్పడిన అవాంతరాలతో తయారీ రంగం తీవ్రంగా నష్టపోతోంది. అయితే ప్రస్తుతం వినియోగదారుల స్వభావంలో వచ్చిన మార్పులు మరికొన్ని రంగాల ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. టెక్ అప్లికేషన్లకు అకస్మాత్తుగా డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. దీని ఫలితంగా మున్ముందు కొన్ని దేశీయ స్టార్టప్ల ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా కలిగించిన సామాజిక, ఆర్థిక నష్టాన్ని లెక్కవేయడానికి సరైన ఉపకరణాలు కానీ, అంచనాలు కానీ లేవు. 65% స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కరోనా విధ్వంసానికి గురైన ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 15% వరకు ఆర్థిక మందగమనానికి గురవుతుందని ఒక అంచనా. లెక్కలు పక్కాగా ఉండే అమెరికాలోనే కనీసం 35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఆర్థిక సామాజిక నష్టం ఒకప్పుడు గ్రేట్ డిప్రెషన్, మహామాంద్యం, స్పానిష్ ఫ్లూ సృష్టించిన నష్టం కంటే చాలా పెద్దది. ప్రతి సంక్షోభం వెనుక ఒక గొప్ప అవకాశం దాగి ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకుంటే త్వరితగతిన అభివృద్ధి రథచక్రాలను పరుగు పెట్టించడం పెద్ద కష్టం కాదు. జపాన్ ఆర్థిక వ్యవస్థ అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి. అణుబాంబు దాడికి బలై సర్వం కోల్పోయిన జపాన్ అచిర కాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సరిగ్గా ఈ సూత్రాన్నే పాటించారు ప్రధాని మోదీ. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకానికి రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని మే 12న ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు 20 లక్షల కోట్ల రూపాయలతో ఈ ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు. భారీ, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల వారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు, వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజ్ దేశ జీడిపిలో దాదాపు 10%. ఆర్బీఐ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది 20 లక్షల కోట్ల రూపాయలు. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం. ఈ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని మోదీ భావించారు.
5 మూల సూత్రాల ఆధారంగా ప్యాకేజీని ప్రకటించారు. లోకల్ బ్రాండ్కు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఎంఎస్ఎంఈలకు పెద్దపీట వేశారు. 3 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం 6 అంశాల్లో భారీ ప్రయోజనాలు కల్పించారు. ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న విద్యుత్ డిస్కంలకు కొత్త ఊపిరులూదే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. నగదు లభ్యత కొరత రాకుండా 90,000 కోట్లు కేటాయించింది మోదీ ప్రభుత్వం. డిస్కంలు వినియోగదారులకు కూడా బదిలీ చేయాలని సూచించారు ఆర్థిక మంత్రి. ఇక నాన్ బ్యాంకింగ్ పవర్ సెక్టార్స్కు కూడా చేయూతనిచ్చింది ప్రభుత్వం. 30,000 కోట్లతో స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ను ప్రకటించింది. పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద మరో 45,000 కోట్లు అందుబాటులో ఉంచనున్నారు. కోవిడ్ సమయాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్గా చూడాలన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసేందుకు 6 నెలల వరకు వెసులుబాటిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేస్తామన్నారు. ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. మరో 3 నెలల పాటు కాంట్రిబ్యూషన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రస్తుతం ఉన్న టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25% తగ్గించింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువును కూడా నవంబర్ 30 వరకు పొడిగించారు. ప్యాకేజీలోని అంశాలు ఇలా ఉంటే అసలు మోదీ లోకల్ వోకల్ అనే ఫార్ములా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. దీని వెనుక అంతఃసారం ఏంటో ఇప్పుడు చూద్దాం. మే 12న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఉపన్యాసం వెనుక అంతఃసారమే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వెనుక అసలు ఉద్దేశం. మోదీ ప్రసంగంలో శాంతం కనిపించేది అదే. స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు అత్యావశ్యకమనే అంశాన్ని పదే పదే గుర్తు చేశారు ప్రధాని. స్వయం సమృద్ధ భారత్ ఇప్పుడు అత్యంత అవసరమని, అంతర్జాతీయంగా స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు అర్థం మారిందంటూ వినూత్నమైన సూత్రీకరణ చేశారు మోదీ. భారత సంస్కృతి సంప్రదాయాలు చెప్పేది వసుధైవ కుటుంబకం అనే అర్థంలోనే ఉందని గుర్తు చేశారు. విశ్వ మానవాళి సంక్షేమమే భారత స్వయం సమృద్ధికి విస్తృతార్థమని తాత్విక నేపథ్యాన్ని విడమర్చి చెప్పారు మోదీ. భారత్ సాధించిన ప్రతి విజయం ప్రపంచంపై ప్రభావం చూపిందని, గ్లోబల్ వార్మింగ్పై పోరులో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి అని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ఏదైనా సాధించగలదని ప్రపంచం నమ్ముతోందంటూ గాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలోని వనరులు, యుక్తి, సామర్థ్యాల శక్తిని గుర్తు చేశారు. అత్యుత్తమ వస్తువులను ఉత్పత్తి చేయాలి, మన సప్లై చైన్ను ఆధునీకరించుకోవాలి. ఇవి మనం చేయగలం, చేస్తాం. మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు, వాటికి ప్రచారం కూడా చేయాలంటూ నూతన ఆర్థిక వ్యవస్థ గురించి విశ్వాసం కల్పించారు మోదీ. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థలన్నీ ఒకప్పుడు స్థానికంగా ఏర్పడినవే. కృషి, పట్టుదల, నాణ్యత, ప్రచారం మొదలైన వాటితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. దేశీయ సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. అందుకు మనమంతా ప్రోత్సహించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చారిత్రక అనుభవాలను మరోమారు గుర్తు చేశారు. మంచి ప్రోత్సాహం అందించడంతో ఖాదీ, చేనేతలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. అవి బ్రాండ్ల స్థాయికి వెళుతున్నాయి. 1999లో Y2K సమస్య వచ్చింది. అంతర్జాతీయంగా భయభ్రాంతులను సృష్టించింది. అయితే భారతీయ సాంకేతిక నిపుణులు ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించగలిగారు. 2001లో కచ్ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ అంతా మృత్యువనే దుప్పటి కప్పుకుందా అనేలా అనిపించింది. మళ్ళీ సాధారణ స్థితి సాధ్యమా అని అంతా అనుమానించారు. కానీ కచ్ మళ్ళీ నిలబడింది. త్వరలోనే సగర్వంగా సాధారణ స్థితికి చేరుకుంది. అదే భారత్ ప్రత్యేకత అంటూ స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయంగా ఏర్పడిన అవకాశాలకు సంబంధించి మోదీ దృష్టి సారించారా అంటే అవుననే అనిపిస్తోంది. అంతర్జాతీయంగా చైనా, అమెరికా ట్రేడ్ వార్ నేపథ్యంలో దేశీయ మార్కెట్ విస్తరించేందుకు భారీ ప్రణాళిక రూపొందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం అమెరికా మార్కెట్ను ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులకు చెక్ పెట్టాలంటే చైనా నుంచి దిగుమతులు తగ్గించి భారత్ నుంచి దిగుమతులు పెంచుకోవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. మొత్తం 7 రంగాల్లో భారత్ నుంచి ఉత్పత్తులు తెప్పించుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోందని తెలిసింది. ప్రస్తుతం చైనా నుంచి అమెరికాకు క్రీడా వస్తువులు, బొమ్మలు, స్టేషనరీ, కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఎగుమతవుతున్నాయి. అయితే చైనా, అమెరికా రెండూ తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఎక్సైజ్ సుంకాలు పెంచేసుకోవడంతో ఇప్పుడు చైనా నుంచి అమెరికాకు వస్తున్న వస్తువుల రేట్లు బాగా పెరిగాయి. అంత రేటు పెట్టి బ్రాండ్ లేని యూజ్ అండ్ త్రో చైనా ఉత్పత్తులు కొనే బదులు బ్రాండ్తో పాటు నాణ్యత ఉండే ఎక్కువ కాలం మన్నే భారతీయ ఉత్పత్తులు కొనడం బెటర్ అని అమెరికా భావిస్తోంది. అదే జరిగితే వాల్కనైజ్డ్ రబ్బర్, ఫుట్వేర్, కిచెన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారత్ నుంచి చైనాకు ఎక్కువగా ఎగుమతయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం చైనా లాగే వియత్నాం, కంబోడియా కూడా అమెరికాకు తమ ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. ఇండియాతో అమెరికా కొత్త డీల్స్ కుదుర్చుకోవాలంటే ఓ 5-6 నెలలు పడుతుంది. ఈలోపు వియత్నాం, కంబోడియా భారత్ ఎగుమతి చేయాలనుకునే వస్తువుల్ని అంతకంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ 2 దేశాలు ఇండియాకి పోటీగా నిలిచే పరిస్థితి కూడా ఉంది. ఈ వస్తువులకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారత్ $1.5 బిలియన్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది. ఒక్క బూట్ల విషయంలోనే ఏడాదికి 10 లక్షల జతల షూలను అమెరికా డిమాండ్ చేస్తోంది. త్వరలో అమెరికా కోరినన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధమని భారత్ ప్రకటించింది. అదే జరిగితే ఈ ఉత్పత్తుల్లో భారత్ ఎగుమతులు 25% మేర పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మే 12 ప్రసంగంలో ఎవరూ ఊహించని విధంగా లోకల్ వోకల్ ఫార్ములాను ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఫార్ములా ప్రకారం మన దేశం మునుపటి మాదిరిగా ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. దేశీయంగానే ఉత్పత్తులను సాగిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ చైనా ఉత్పత్తుల ఆధిపత్యాన్ని తగ్గించనుంది భారత్. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో తయారు చేసిన వస్తువుల వాడకానికి ప్రాధాన్యత కల్పించనున్నారు. దీనికి పీపీఈ కిట్లనే ప్రధాని మోదీ ఉదాహరణగా చూపారు. దేశంలో తయారైన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పడానికి చైనాతో భారతదేశ దౌత్య సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్పై యుద్ధం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ప్రయత్నిస్తుండగా చైనా ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తూ తద్వారా లభించిన ఆదాయంతో తన రహస్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే చైనా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. దీనికి చైనా భారత సైన్యాల మధ్య లదాఖ్, సిక్కింలలో చోటు చేసుకున్న ఘటనలే ఉదాహరణలుగా నిలిచాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆసియాలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించే సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఈ నేపథ్యంలో మోడీ చెప్పిన లోకల్ వోకల్ ఫార్ములా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొబైల్స్, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, లైటింగ్ సహా అనేక ఉత్పత్తులు చైనా నుండి భారత్కు ఎక్కువగా దిగుమతవుతున్నాయి. చైనా తన ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ సొమ్మును తన దేశాన్ని అభివృద్ధి చేయడానికి, ఆసియాపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చైనా ఉపయోగిస్తోంది. దౌత్య స్థాయిలో చైనా చేస్తున్న ఈ చర్యను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకే ప్రధాని మోదీ లోకల్ వోకల్ నినాదమిచ్చారు. అమెరికా ఉక్కు కౌగిల నుంచి భారత్ను బయటకు రప్పించడం, డ్రాగన్ ఏకైక అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో చైనాకు చెక్ పెట్టడం మోదీ విదేశాంగ నీతిలో భాగం. స్వతంత్ర దేశంగా భారత్ అవతరించేలా చేయడమే మోదీ కీలక వ్యూహం. ఈ వ్యూహం సరిగ్గా అమలవ్వాలని, మనందరి పాత్ర అందులో ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.